బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. లక్ష్మీ మంచు అంటే మనందరికీ సినిమా యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, హోస్ట్ గా మాత్రమే తెలుసు. కానీ ఆమె టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఎన్జిఓ ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. లక్ష్మీ మంచు నిర్వహిస్తున్న ఈ టీచ్ ఫర్ చేంజ్ అనే ఆర్గనైజేషన్లో లాస్ట్ 7 years నుంచి వాలంటీర్గా వర్క్ చేస్తున్న అనిత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా లక్ష్మీ మంచు గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల జీవితాల్లో ఆవిడ మార్పు తెచ్చారు అనేది తెలుసుకుందాం. నమస్తే అనిత గారు. నమస్తే అండి. మీ ఆర్గనైజేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించిందండి. అందుకే మీ ద్వారా అసలు ఈ టీచ్ ఫర్ చేంజ్ ఏం చేస్తుంది అనేది అందరికీ చెప్పాలనుకున్నాను. ఈ ఆర్గనైజేషన్ని లక్ష్మీ మంచు గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఇది రంగారెడ్డి, తెలంగాణ, యాదాద్రి, శ్రీకాకుళం, ఇంకా గద్వాల ఇట్లాంటివన్నీ 165 టోటల్ స్కూల్స్ అండి. ఇవి షీ అడాప్టెడ్ 165 స్కూల్స్. ఎక్కడంటే 16,500 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేవాళ్ళు ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక వెలుగుని ఇద్దాము, వాళ్ళకి లిటరసీ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేద్దాము, వాళ్ళ జీవితాలని ఇంకా సరిపోవట్లేదు కాబట్టి ఈవిడ అంతలాగా ఆలోచించి తన యంగ్ ఏజ్లోనే బోతర్ యంగండి. చైతన్య ఇస్ సచ్ ఎ స్వీట్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అట్లాగే లక్ష్మీ మంచు గారు కూడా ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా ఎప్పుడు డౌన్ టు ఎర్త్తోనే ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, వస్తుంది, పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చైతన్య కూడా స్పెండ్ చేస్తాడు. సో బోత్. ఇప్పుడు చైతన్య గారు అంత యాక్టివ్గా లేరు, ఈజ్ ఇన్ టు సో మెనీ వర్క్స్, సో కొంచెం వెనక్కి. బట్ మెయిన్ వచ్చి లక్ష్మి గారు మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తుంది, చాలా ఎంకరేజ్ చేస్తుంది కూడా పిల్లలకి. ఎవ్రీ చిల్డ్రన్స్ డే November 14th వాళ్ళల్లో ఉన్న రకరకాల కళలు, అంటే డాన్స్, మ్యూజిక్, ఈ పారాగ్రాఫ్స్, లైక్ కంటిన్యూస్ 1 minute డిబేట్ సెషన్స్ పెడుతుంది. ఇట్లా వీళ్ళల్లో నుంచి కూడా కొన్ని జెమ్స్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద జడ్జెస్ని అక్కడ పెట్టి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయించి, పెగా వాళ్ళు దీంతో టైఅప్ అయి ఉన్నారండి, ఒక ఐటీ కంపెనీ ఇది. వాళ్ళకే ఫుడ్ అరేంజ్ చేసి మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు, యాదాద్రి నుంచి తీసుకొస్తారు. దే స్టార్ట్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతారండి. మాదేముంది, మేము ఇక్కడ స్టూడెంట్స్ని 9 o'clock తీసుకెళ్ళినా సరిపోతుంది. పాపం అక్కడ వాలంటీర్స్, టీచర్స్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ని అనేది క్రియేట్ చేయించారు లక్ష్మి గారు. అట్లా చేస్తే, అలా డెవలప్ చేస్తే వెళ్తుంది, తిరుగుతుంది, ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్తారు వీళ్ళు. డిజిటలైజేషన్ చేస్తుంది ఇప్పుడు అన్ని రూరల్ ఏరియాస్. షీఈస్ డెవలపింగ్ విత్ డిజిటలైజేషన్ అన్నమాట. షీఈస్ ఇంప్రూవింగ్. అంటే సిటీలో ఎలా అయినా డెవలప్ అవుతాయి, మనకి రూరల్ ఏరియాస్లో డెవలప్ చేయాలి అనేది ఆవిడ కాన్సెప్ట్ అనమాట. సో షీ హ్యాస్ అడాప్టెడ్ నియర్లీ అబౌట్ 165 స్కూల్స్ అండి. టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి మంచు లక్ష్మి గారు ఇప్పటి వరకు దాన్ని చక్కగా రన్ చేస్తున్నారు. 165 స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. పైగా అసలు సినిమా స్టార్స్ అంటే బిజీగా ఉంటారు. లక్ష్మీ మంచు గారి సంగతి తెలిసిందే. ఆవిడ ఇంత టైం ఎలా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం? అది ఆవిడ మనస్ఫూర్తిగా దీన్ని తీసుకుని తనకి ఇంట్రెస్ట్ అన్నమాట. తన ఆలోచన విధానం అలా ఉంది. ఎంత టైం బిజీగా ఉన్నా సరే మనం ఇట్లాంటిది ఒకటి చెయ్యాలనే సంకల్పం ఆవిడికి పుట్టింది కాబట్టి డెఫినెట్గా ఆవిడికి పుషప్ కూడా, బ్యాకప్, లైక్ అలా మేబీ అలా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, బయట చాలామంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, లైక్ రెజీనా కెసాండ్రా కానీ అందరూ, తన ఫ్రెండ్స్ అందరూ తనకి సపోర్ట్ చేసేవాళ్ళే. సో ఆబ్వియస్లీ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అంటే దాన్ని తను సడన్గా ఇప్పుడు స్టాప్ చేయాలంటే అది చాలా కష్టం. షీ వాజ్ అటాచ్డ్ టు ద కిడ్స్ అనమాట. ఆ పిల్లల నిజం చెప్తున్నానండి, ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. ఇప్పుడు నేను వెళ్ళేది 1 రోజు, 2 రోజులు, 3వ రోజు అలా వచ్చేసి మీద పడిపోతారనమాట. అందుకే కనెక్ట్ అయిపోతాం. వీ కాంట్ లూజ్ దెమ్.
పైగా లక్ష్మి గారు కూడా నిజంగా చాలా లవబుల్ లేడీ. నిజంగా ఆవిడైతే ఎవరినైనా చాలా ప్రేమగా చూస్తారు. నన్ను లాస్ట్ సెప్టెంబర్‌లో నాకు పార్లమెంట్‌లో ఢిల్లీలో కలిసారనమాట. అప్పుడు కొత్త పార్లమెంట్ ఓపెనింగ్‌కి. అప్పుడు కొత్త వ్యక్తిని నేను. అయినా సరే ఎంత మాట్లాడారో, ఎంత రిసీవ్ చేసుకున్నారో. అలాంటిది ఇంకా పిల్లలతో ఎంత స్పెండ్ చేస్తదో ఆవిడ అనిపిస్తది. అయితే వాళ్ళ కుటుంబం నుంచి ఇంకెవరు ఈ టీచ్ ఫర్ చేంజ్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు? ఎవరు చేయట్లేదండి. కానీ సపోర్ట్ చేయటానికి మాత్రం వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. దట్స్ ఇట్. సపోర్ట్ అయితే ఉంటది ఆవిడకి. బట్ షీ ఈస్ వెరీ లవబుల్ అండ్ స్వీట్ పర్సన్ అండి లక్ష్మి గారు. మీరన్నట్టు ఎప్పుడూ ప్రేమగా మాట్లాడతారు. రైట్. ఆవిడలో ఉన్న క్వాలిటీయే అది. ఎప్పుడు సీరియస్‌గా మీడియా ఉంది గదా! అది ఉంది గదా! ఇది ఉంది గదా! అని ఎప్పుడు అట్లా మేమెళ్ళినా కూడా చాలా మరి మేము వాలంటీర్సే. కానీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటది. మాట్లాడుతది, స్పెండ్ చేస్తది టైమింగ్. మా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి ఎవ్రీ ఇయర్. 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటది. దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, వీళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తే వాలంటీర్స్ వెళ్ళి పిల్లల మీద అలా ఎఫెక్ట్ చూపిస్తది అనే దాని మీద షీ బ్రింగ్స్ డిఫరెంట్ ట్రైనర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఎవరైతే స్కిల్డ్ ఉంటారో వాళ్ళతో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయండి. మాకు లంచ్ ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ దేర్ ఓన్లీ ఆ 2 డేస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు టీచర్స్. ఇంతకు ముందు అయితే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు తను సపరేట్‌గా ఎందుకు మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ డివైడ్ చేసేసారు వాలంటీర్స్‌ని. దానికి సంబంధించిన స్టాఫ్ కానీ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ ఇట్ అండి. తన స్టాఫే తనకి స్ట్రెంగ్త్. అలాగే తన ఫ్యామిలీ కూడా తన స్ట్రెంగ్త్ కదా. ఎందుకంటే మంచు మనోజ్ గారు, అలాగే నిర్మల గారు, నిర్వాణ తన కూతురు నిర్వాణ కూడా ఫ్యాషన్ షోస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఫండ్ రైజింగ్ కి హెల్ప్ చేయడం ఇదంతా చిన్న విషయం కాదు కదా. ఎలా జరిగిందండి ఇవన్నీ? సో స్వీట్ బికాస్ హర్ మదర్ ఈజ్ స్వీట్, దట్స్ వై షీ ఈజ్ స్వీట్ అండి. అదైతే చెప్పగలను. ఫ్యాషన్ షోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎలా చేశారు? గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చేస్తూ ఉంటారా? గవర్నమెంట్ స్కూల్స్ కోసమే వీళ్ళు ఫ్రీగా వస్తారండి. ఎవ్రీ సినిమా ఫీల్డ్లో నుంచి హీరోస్ పెద్ద వాళ్ళు సపోర్టింగ్. లాస్ట్ ఇయర్ శ్రేయా శరణ్ వీళ్ళంతా ఫ్రీగా తన కోసం ఫ్రీగా చేస్తారనమాట. దే డోంట్ ఈవెన్ చార్జ్. They don't even charge for anything. It's a free program. They all come for Lakshmi Manju garu anamata. ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరుగుతుంది. లక్ష్మి గారి కోసం మేము వెళ్ళాలి, చెయ్యాలి అనే ఎంతూజియాజం వాళ్ళందరికీ ఉంది. సో దే మేక్ ఇట్ అ సక్సెస్ ఎవ్రీ ఇయర్. చాలా బాగా జరుగుతుంది ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనేది. తనకున్న సపోర్ట్ కూడా ఇండస్ట్రీలో అలా అందరూ సపోర్ట్ చేసి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఇట్స్ లైక్ ప్లీజ్ టీచ్ ఫర్ చేంజ్, బీ ద చేంజ్ అని చెప్పేసి వాలంటీర్స్ని జాయిన్ అవ్వమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేపిస్తుంది ప్రతి యాక్టర్తోనూ. దే ఆర్ ఆల్ సచ్ అన్ అమేజింగ్ హ్యూమన్స్ ఉన్నారు మనకి. ఇంకా ఇండస్ట్రీలో ఎంతసేపు ఇండస్ట్రీయే కాకుండా ఇంకా వీటి కోసం మంచిగా చేసి ఆలోచించే హ్యూమన్స్ ఉన్నారు అనేవాళ్ళు మాత్రం. మంచు లక్ష్మి లీడర్షిప్లో మీరందరూ వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు. ఆవిడతో మీ పరిచయం ఎలా ఏర్పడింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలా గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కోసం మీరు వాలంటీర్గా వర్క్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను వాలంటీర్గా వర్క్ చేయాలి అని అయితే ఫస్ట్ లేదండి. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అనమాట. అట్లా నేను చూస్తుంటే ఈ టీచ్ ఫర్ చేంజ్ అనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేస్తే ఇదేదో బాగుంది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఇది ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఏదో కాస్తో కూస్తో ఇంగ్లీష్ కొంచెం నాకు బెటర్గానే ఉంటుంది. సో ఐ థాట్ దట్ ఐ కెన్ డెఫినెట్లీ మేక్ ఎ చేంజ్ ఇన్ దోస్ కిడ్స్ అని చెప్పి స్టార్ట్ చేసిన దాన్ని వదలలేక ఇట్లా 7 years కంటిన్యూ చేసి, అది ఓన్లీ 2 days 3 hours వెళ్ళకుండా ఐ గో డైలీ. ఐ టేకప్ టైమ్ 4 hours ఎవ్రీడే, 1 to 4 అండి నా టైమింగ్. రోజు వెళ్ళి ఐ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. నాట్ ఓన్లీ టీచ్ ఫర్ చేంజ్ అండి, గవర్నమెంట్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరికల్ ప్రోగ్రామ్ మీద ఒక 3 years బ్యాక్ పెట్టారు. దాన్ని ఇష్టమైన వాలంటీర్స్ వెళ్ళి చెయ్యొచ్చు ఫ్రీగా అని చెప్పి పెట్టారండి. అందరూ ఎవరు చేస్తున్నారనేది నాకైతే తెలీదు. నేను మాత్రం వీక్లీ 6 days ఐ మేక్ ష్యూర్ దట్ నేను స్కూల్కి వెళ్ళాలి, పిల్లలకి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళల్లో మార్పు అనేది తీసుకురావాలని అయితే నేను డెఫినెట్గా అలా ఫిక్స్ అయిపోయాను.